సరే ఇప్పుడు చాలామందికి ప్రీవియస్ కూడా దీని గురించి మనం మాట్లాడడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీని గురించి మాట్లాడదాము. తల్లిదండ్రులు చేసిన తప్పులు, పాపాలు, పుణ్యాలు పిల్లలకు అందుతాయా? లేదా వాళ్ళకేం సంబంధం లేదా? పాపకర్మలు అనేది పిల్లలకు వర్తిస్తాయా? రెండూ ఉంటాయండి. అంటే ఎలా అంటే ఇక్కడ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది, మనకి వేదం ఏం చెప్తుంది అంటే పిల్లడంటే ఎవడో కాదు నువ్వే. ఇప్పుడు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, పిల్లలు వేరు కాదు, మీరే భార్యలోకి మళ్ళీ మీ యొక్క వీరకణమే వెళ్ళి భార్యలోని పిల్లడిగా కానీ బయటకు వచ్చింది. అంతే, మీలో నుంచి వచ్చిందే కదా అది. 100%. కణం ఏదైతుందో మీరు బయట నుంచి రాలి, మీలో నుంచి వచ్చింది కాబట్టి మీరే అది. కాకపోతే ఇంకో రూపంలో అక్కడ కనబడుతుంది. అనుభవించడం, మీరు ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ ఆ రూపంలో మీరే అనుభవిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇన్ సెన్స్ మీరంటే మీరని కాదు, ఎవరైనా కానీ, అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఈ లోకంలో ఉన్న ఎవరైనా కావచ్చు, ఏ ప్రాణైనా కావచ్చు, అనుభవించడం జరుగుతుంది. కొడుకు రూపంలో అనుభవించవచ్చు, లేదా మనవడి రూపంలో అనుభవించవచ్చు, లేకపోతే ఇంకొక నెక్స్ట్ స్టేజ్లో అయినా అనుభవించవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఈ పర్సనే కంటిన్యూ అవుతున్నాడు అక్కడ. ఒకటి. రెండవది, పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా ఆ కర్మ మనిషిని పట్టుకుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇవి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు మురారి మూవీ చూసారా? చూసాను. మురారి మూవీలో దేవతా సంబంధించినటువంటి ఆ యొక్క విగ్రహాన్ని అమ్మేద్దామని చూసినప్పుడు చాలా పెద్ద దోషం అది. ఎందుకు పెద్ద దోషం అవుతుంది అంటే, ఆ యొక్క దేవత ఏదైతే అమ్మవారు ఉందో ఆ మూవీలో, అది ఆ ఊరు ప్రజలందరినీ కాపాడుతుంది. నువ్వు దాన్ని అమ్మేద్దామని చూసావు. అప్పుడేంటి, కాపాడుతున్నటువంటి దాన్ని తీసేద్దామని చూసే ఎప్పుడైతే చూసావు, ఇంతమందికి ఇబ్బంది కలుగుతుంది కదా. అది కూడా దేవతా సంబంధించిన దేవతా విగ్రహంతో వ్యాపారం ఏంటి? అందుకని తరతరాలు ఆ మూవీలో తరతరాలు సమ్ 40 years ఆఫ్ ఏజ్లోనే ఎక్కడో మొత్తం మీద అందరూ చనిపోతూ ఉంటారు. అవును కదా. అలాగా కొన్ని ఉంటాయి, కొన్ని దోషాలు ఉంటాయి. అట్లా తీవ్రమైనటువంటి దోషాలు చేసినప్పుడు మాత్రం తరాలకి చూపిస్తుంది. అందులో పర్టికులర్గా జ్యోతిష్ శాస్త్రంలో పంచమ స్థానము అంటారు. అంటే లగ్నస్థానము, పంచమ స్థానము, భాగ్యస్థానం, ఈ 3 స్థానాలు పాడైతే, ఎవరి జాత చక్రంలో ఆయన చూసి ఈ 3 స్థానాలు పాడైనా, లేకపోతే రవి పాడైనా, బాగా సూర్యభగవానుడు పాడైనా, లేకపోతే అంటే వాళ్ళ జన్మజాతకంలో, ఇది ఇప్పటిది కాదు, ఇది ఎక్కడో జన్మజన్మల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క ఇబ్బంది ఈ జాతకుడు పడుతున్నాడు, లేదా వీళ్ళ కుటుంబంలో తరాల నుంచి వస్తున్నటువంటి విషయం అని చెప్తారు. తరాల నుంచి వస్తుంది. ఎందుకు? తరాల కారకుడు ఎవరు అంటే సూర్యభగవానుడు. సూర్య రాసులు పాడైనా, సూర్యభగవానుడు పాడైనా, 1-5-9 భావాధిపతులు పాడైనా సరే తరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే చండీ పారాయణం చేయడం కానీ, చండీ హోమాలు చేయడం కానీ, లేకపోతే నిత్యము ఏదో ఒక దేవతా కైంకర్యం రెగ్యులర్గా చేస్తూ ఉండడం కానీ, వీటన్నిటికంటే ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే శివాలయాలు పాడైపోయినటువంటి శిథిలావస్థలోకి వెళ్ళిపోతాయి కొన్ని. అటువంటి శివాలయాలని వెళ్ళి బాగు చేయడం కానీ, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. లేదా వీళ్ళకి కొంచెం ల్యాండ్ ఉంది, ఆలయానికి ఆ ల్యాండ్ని ఇవ్వడం కానీ, ఎంతో కొంత 200 గజాలు ఇస్తారా, 300 గజాలు ఇస్తారు, ఇంకా ఎకరాల్లో ఉంటే కొంతమంది 1 ఎకరం కూడా ఇస్తారు. వీళ్ళ స్తోమతను బట్టి, లేనోళ్ళని ఇమ్మని చెప్పట్లేదు, అలా ఇవ్వడం కానీ చేస్తారు. ఇంకొంతమంది అయితే నేను చూశాను, ఆ ఊర్లో ఉండే ఆలయంలో ప్రసాదం కోసం వీళ్ళే ఖర్చు పెడుతూ ఉంటారు. వాళ్ళకి ఎవరో రెమెడీ చెప్పారట, అట్లా ప్రసాదం కోసం ధనం ఖర్చు పెట్టడము. ఆ ఊర్లో ఏదైనా ఉత్సవాలు జరిగితే వీళ్ళు ఇవ్వడం. అంటే ఏమిటి? దేవతా సంబంధించిన శక్తిని వీళ్ళు పెంచుకుంటున్నారు ఇక్కడ. వీళ్ళకి తరతరాల నుంచి వస్తున్నటువంటిది. నేను కొంతమంది జాతకాలు చూసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో అసలు కంటిన్యూస్గా ఎవరో ఒకరికి అంగవైకల్యం ఉండడం, కంటిన్యూస్గా, లేదా ఎవరికో ఒకరికి ఖచ్చితంగా చర్మ వ్యాధులు ఉండడం, కంపల్సరీగా వాళ్ళ తరాల్లో ఎవరో ఒకరు చనిపోవడం. ఏది? 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నారు, ఒక పిల్లడి చచ్చిపోవడం కంప్లీట్గా. ఏమిటిది? తరతరాల నుంచి ఎవరో ఒకరు పోతున్నారు. ఏంటంటే అప్పుడు వాళ్ళ రికార్డ్స్ తీసుకొని, మీరు ఏదైనా ఎక్కడైనా మీరు భగవత్ సంబంధించిన దాన్ని ఇచ్చింది వెనక్కి లాక్కున్నారా, ఇట్లాంటివన్నీ దోషాలండి. కొంతమంది ఏం చేస్తారంటే, తండ్రి ఇస్తే తండ్రి హామీ ఇవ్వద్దు, కొడుకు వస్తాడే, మా తండ్రి తెలియక ఇచ్చాడు, ఇచ్చేసేయండి అంటాడు విడిల్లి. అట్లా ఏమైనా జరిగాయా చెక్ చేసుకుంటాం. లేదా కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇంట్లో ఒక 3-4 తరాల క్రితం ఇంట్లో ఎవరైనా కాల్చుకొని చనిపోతారండి, క్షోభ భరించలేక.
అప్పుడు ఏమైపోతుంటుందంటే అది కూడా పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ. రెండవది. మూడవది ఏంటంటే వాళ్ళు అంటే నేను చూసినటువంటి కేసెస్లో ఇట్లా ఏదైనా సరే ఒక అంటే 10 మందికి ఉపయోగపడేది ఏదైనా లాక్కున్నా కూడా ఇట్లాంటివి జరుగుతుంటాయి. కొన్ని కేసెస్ ఇంకా చూసాం మంచి జరిగినవి కూడా. ఎట్లా అంటే ఒకసారి ఇది ఇంతకుముందు మనం చెప్పినట్టు నాకు గుర్తు రావట్లేదు సరిగ్గా. చెప్పండి సార్. ఒక పెద్ద ల్యాండ్ ఉంది ఒక అతనికి. ఇక్కడ సైడ్ చెరువు ఉందండి. ఆ ల్యాండ్ కొన్నప్పటి నుంచి వాళ్ళకి హెల్త్ ఇష్యూసే, భార్యాభర్త ఇద్దరికీ కూడా. అందులో పర్టికులర్గా భార్యకి విపరీతమైన సీరియస్ హెల్త్ ఇష్యూ. ఒకరోజు ఇట్లాగే వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు అయ్యా ఇక్కడ గుడి కడుతున్నాం, మీరు ఏదైనా సహాయం చేయండి అని వస్తే చెరువు పక్కన ఉన్నటువంటి ప్లేస్ని గుడికి ఇచ్చేసాడు. ఇప్పుడు ఏమైంది, చెరువుకి భూమికి మధ్యలో గుడి వచ్చేసింది, ఇదంతా ఖాళీ ల్యాండ్ ఉంది. ఆ దోషం పోయింది. దక్షిణం వైపు చెరువు ఉండకూడదు. ఎప్పుడైతే గుడికి ఇచ్చేసాడో ఈ దోషం అనేది దీనికి పోయింది. అక్కడి నుంచి వెంటనే అది ఎప్పుడైతే ఇచ్చాడో వెంటనే వీళ్ళ హెల్త్ క్లియర్ అయింది. అట్లా ఏంటంటే 10 మందికి ఉపయోగపడేటువంటి దేవాలయం కావచ్చు, చెరువు కావచ్చు, ఏదైనా కడితే ఆ చెరువు ఎంతకాలం ఉందో అంతకాలం స్వర్గంలో ఉంటాడు మనిషి. దోషం ఎలా అయితే చేస్తే తరతరాలు ఇబ్బంది పడడం ఎట్లా అయితే ఉందో, భూమి మీద మీరు చేసినటువంటి మేలు 10 మందికి ఉపయోగపడుతుంది. ఒక బడి కట్టారు, ఆ బడి ద్వారా అందరూ చదువుకుంటున్నారు. ఆ బడి ఉన్నంతకాలం ఆ వ్యక్తి స్వర్గంలో ఉంటాడు. ఒక గుడి ఉన్నంతకాలం స్వర్గంలో ఉంటాడు, ఒక చెరువు ఉన్నంతకాలం స్వర్గంలో ఉంటాడని మనకి అనేకమైనటువంటి పురాణాల్లో చెప్పడం జరిగింది. ఇది ఎందుకంటే గుడి బడి అనేది ఎంతోమంది జీవితాలు నిలబెట్టేది. ఇప్పుడు గుడి సంస్కారాన్ని నేర్పిస్తుంది, బడి విద్యను నేర్పిస్తుంది, ధర్మాన్ని నేర్పిస్తుంది. గుడి ధర్మంగా ఎలా బ్రతకాలి. రాముడు గుడికి వెళ్ళాము, రాముడు ధర్మంగా ఎలా బ్రతికాడు. కృష్ణుడి గుడికి వెళ్ళాము, భగవద్గీతలో ఉన్న అంశాలు మనం తెలుసుకుంటాం. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెక్క ఉంటుంది. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే ఏం నేర్చుకుంటామని అని వచ్చేవరైనా. భార్య వచ్చేస్తే విష్ణుమూర్తి ఆవిడ వెతుక్కుంటూ వెళ్ళాడు, లేకపోతే పోలే అని అనుకోలేదు ఆయన. అంతే కదండి. గోవుల్ని రక్షించాడు. గోవులు ఎంత గొప్పదనో మనకు తెలుస్తుంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే. అట్లా ఒక్కొక్క దేవతా స్వరూపం వెనకాతల ఒక్కొక్క నీతి కానీ ఒక్కొక్క విషయం నేర్చుకోవడం కానీ ఉంటూ ఉంటుంది. చాలా థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.